పీఠాధిపతులు పరీక్షించి తెలుసుకుంటారు. దేవుని కృప, దైవ ప్రేరణ వలన ఈ దైవ పిలుపును అందుకున్న అభ్యర్థి ఆ పిలుపులోని ఆంతర్యం, కర్తవ్యం, బాధ్యతలను స్వీకరించి ఈ భారమును మోయగలడా? క్రీస్తు సంఘమును నడిపించగలడా? క్రీస్తు విశ్వాసుల సంఘ నిర్మాత సర్వసమర్పణలతో సాహసోపేతమైన త్యాగ జీవితాన్ని జీవించారు. ఈ అభ్యర్థి జీవించగలడా అని మన పీఠాధిపతులు అభ్యర్థి యొక్క సమ్మతమును తెలియజేస్తూ ఉంటారు. ప్రియమైన కుమార్ గారు, నీవు కృపటను స్వీకరించడం ముందు ఈ అంతస్తును పొంద ఆశించుచున్నావని ప్రజల ఎదుట తెలియపరచు. పవిత్రాత్మ అనుగ్రహములతో గురు పదవియందు పీఠాధిపతులకు సహకారునిగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? తిరుసవ సంప్రదాయ ప్రకారము క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవాంక్షణ కార్యమును దేవుని మహిమపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నావా? సువిశేష ప్రకటనలయందు, కథోలిక మత సత్య బోధనలయందు దైవ వాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? మన ప్రధాన గురువు అయిన క్రీస్తునాథుడు మన కొరకై హృదయ సర్వేశ్వరునికి తాము పవిత్ర బలిగా అర్పించుకొని ఆయనతో నిన్ను పవిత్ర నిత్యము ఐక్యపరుచుకొనచ్చు మానవ రక్షణకై మీ జీవితమును దేవునికి సమర్పించుకొని సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయంతో సిద్ధంగా విధేయత ప్రమాణము. ప్రతి గురువు తన గురుత్వాన్ని పీఠాధిపతుల నుండి పొందుచున్నారు. అందుచేత పీఠాధిపతికి సహాయకుడుగాను ఆయన ప్రతినిధిగాను అతని శాసనాన్ని శిరస వహిస్తుంటాడు. ఆ భావాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఈ అభ్యర్థి తన విధేయత గుర్తుగా పీఠాధిపతి హస్తములలో ముకులించిన హస్తముల నుంచి విధేయత వాగ్దానం చేస్తారు. సకల సద్గుణాలలోకెల్లా సర్వోత్తమ గుణము విధేయత. ఆది మానవుడు అవిధేయుడై దైవాన్ని ధిక్కరించి ప్రపంచానికి శాపాన్ని గురి చేస్తే క్రీస్తు పరమాత్ముడి పట్ల వినయ విధేయతలు చూపి పతనమైన మానవ జాతికి ఆ శాప విముక్తిని సంపూర్ణంగా నెరవేర్చినట్లే ఇప్పుడు పీఠాధిపతులకు మీరు విధేయత చూపిస్తారు. ప్రియమైన డీకన్ అరుణ్, పీఠాధిపతులకు మీ మత శ్రేష్ఠులకు విధేయతలను చూపేదని ప్రమాణం చేయుచున్నావా? ప్రమాణం చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన. ఏదైనా కార్య సాధనకు వెళ్లే ముందు మనము మన పెద్దల ఆశీస్సులను అండదండలను అర్పించడము సహజము. అలాగే పవిత్రమైన గురు జీవితంలో అడుగుపెట్టే ముందు క్రీస్తు జ్యోతులు, శ్రీ సభ ఆదర్శమూర్తులు, పరలోకవాసులైన పునీతుల దీవెనలు ఎంతో అవసరము. ఇప్పుడు గాయక బృందము సకల పునీతుల ప్రార్థన ఆలపిస్తూ ఉండగా మనందరము కూడా మోకరించి ఈ సకల పునీతుల యొక్క మధ్యవర్తితో ప్రార్థనను అర్పించగా ఈ మన సహోదరునిపై తమ ఆశీస్సులు ధన్యంగా కురిపించుకొని మోక్షవాసులైన పునీతులకు మనందరము కూడా మనవి చేసుకుందాం.
సోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నిక చేసిన ఈ సేవకుని మీద ఆయన అనుగ్రహాలను కురిపించమని పరమపితను ప్రార్థించుదాము. వేడుకొనండి
సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించు. మీ సేవకుడిపై పవిత్రాత్మ ఆశీర్వాదాలను, గురుత్వం యొక్క శక్తిని ప్రసాదించు. మీచే అభిషేకింపబడుటకై ఇతన్ని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము నడిపింపుడు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అభ్యర్థి శిరస్సుపై హస్త నిక్షేపణ. గురువు అభ్యర్థి శిరస్సుపై హస్తములు ఉంచి ప్రార్థించుట ప్రాచీనమైన అభిషేకపు గుర్తు. పూర్వము మోషే యెహోషువ మీద చేతులు చాచి తన అధికారమును జ్ఞానమును యెహోషువకు అందించారు. ఇప్పుడు పీఠాధిపతి అభ్యర్థి శిరస్సుపై తమ హస్తములను చాచి ఉంచుతారు. ఇది తమ అధికారానికి గుర్తు. తమ గురుత్వపు అంతస్తును అధికారాన్ని ఇతనితో పంచుకుంటున్నారని భావం. ఈ అభ్యర్థి గడియ నుండి గురుత్వపు అంతస్తును పొందుతున్నారని అర్థం. అదే రీతిగా ఇతర గురువులు కూడా ఇతన్ని తమ సహ గురువుగా అంగీకరిస్తున్నట్లు ఈ అభ్యర్థిపై తమ హస్తముల నుంచి ప్రార్థిస్తారు.
ప్రధాన ఘట్టము. గురుత్వ అంతస్తును ప్రసాదించి పవిత్రాత్మ శక్తితో అభ్యర్థిని నింపుమని అతడు నిష్ఠాగరిష్ఠుడై దీక్షాబద్ధుడై అందరికీ ఆదర్శంగా ఉండినట్లు మన యొక్క పీఠాధిపతులు ఇప్పుడు ప్రార్థిస్తారు. మనందరం కూడా అభ్యర్థి పవిత్రాత్మ చేయపూరితులు కావాలని మౌనంగా వారితో కలిసి ప్రార్థించుదాం. ఏలిన వాడ పావనభూత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సకల గౌరవముల కర్తలు పదవుల ప్రధాతులు మీరే. సమస్తమును మీ వలననే వర్తిల్లుచున్నది. సర్వము మీ వలననే సకలముగా సిద్ధపరుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నందునట్లు మీరు సంకల్పించితే మీ సంకల్పం నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచారపు శ్రేణులను లేవికుల పదవులను ఏర్పరచుదరి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యంలో మోయూజుని ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపై వ్యాపింపచేస్తే వీరి సహాయంతో మోయూజు బహుజన సమూహములను పాలించను. ఆరోగ్య అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింప చేస్తే ఈ విధమున నిత్యము రక్షణాయుతమకు బలు అర్పించుటకును పవిత్ర సాంఖ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించుతాయి. ఏలిన వారా, ఈ రీతిని మీ కుమారుని అపోస్తలులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చుతాయి. దీని ఫలితముగా అపోస్తలుల లోకం అంతటిని ఉపబోధకులతో నింపగలిగితే మాకు ప్రధాన అర్చకులతోనూ మోయూజు ఆరోపణలతోనూ అపోస్తలులతోనూ పోల్చజాలము. ఏలిన వారా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయమును ఇచ్చి తోడ్పడండి. సర్వశక్తిగల పితా, మీ సేవకునకు గురుత్వపు ఘనతను ప్రసాదించుడు. ఇతని యందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింప చేయండి. సర్వేశ్వర, మీ దైవానుగ్రహములను ఇతను ఆచారమున రెండవ అంతస్తును పొందుదుగాక. నిగ్రహ జీవితములో స్థిరపడి సత్ప్రవర్తనము వలన అందరకు ఆదర్శప్రాయులు అగుదురుగాక. సువిశేషము లోకమంతటా ప్రకాశింపచేయుటకు క్రీస్తునాథుని యందు సకల జనులకు ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకు ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారుడిగా ఉండునుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజా వస్త్రధారణ. పూజా వస్త్రములు క్రీస్తు ప్రభువును తన యొక్క పునరుత్థానమును సూచిస్తూ ఉన్నాయి. పూజా వస్త్రములు సైతానును జయించడానికి ఒక ఆయుధం. గురువు పూజా వస్త్రాలతో దివ్య సంస్కారం నిర్వహించుచు ముఖ్యముగా దివ్య పూజా బలి ద్వారా దేవుని పూజించడం మాత్రమే కాకుండా తనను తానే
పూజా బలి నైవేద్యంగా అర్పించుకుంటారు. ఇప్పుడు అభిషేక్తులైన ఈ సహోదరుడు ఇక నుండి గురువుగా భగవంతునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటారు. డీకన్గా శ్రీ సభ బాధ్యతలని పాక్షికంగా ఒకే భుజముపై ఈనాడు మోస్తూ వచ్చారు. కానీ ఈనాటి నుండి సంపూర్ణముగా 2 భుజాలపై ఈ బాధ్యత నిర్వహించబోతున్నారు. ఇప్పుడు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ విన్సెంట్ గారు మరియు రెవరెండ్ ఫాదర్ పరిసెట్ డేవిడ్ రాజు గారు వీరిద్దరు కలిసి నూతన గురువులకు నూతన పూజ వస్త్రాన్ని ధరింపచేస్తారు. పరిశుద్ధ హస్తాభిషేకము. పూజా వస్త్రాలను ధరించినటువంటి గురువులు ఇప్పుడు పూర్వ వేద కాలం నుండి వస్తున్నటువంటి తైలాభిషేకగా సాంఖ్యములను పాల్పంచుకుంటున్నాం. ఈ నూతన గురువు ఫాదర్ అరుణ్ గారి హస్తాలను ఉస్మాతైలతో మన గౌరవ పీఠాధిపతులు అభిషేకిస్తారు. ఇప్పటి నుండి ఇతను రాజు, గురువు, ప్రవక్తల వరుసలో నడుస్తారు. ఇది దైవాభిషేకానికి, దివ్య సంస్కార శక్తికి సంకేతం. భగవంతుడి తన విశ్వాసమును దృఢపరిచి పవిత్రాత్మతో పవిత్రపరిచి పంపారనడానికి ఇది చిహ్నము. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసు క్రీస్తు పవిత్రాత్మతోను శక్తితోను అభిషేకించింది. అభిషేకుడకు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి అర్పించు బలులను అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడై ఉండును గాక. పూజా పాత్రలను బహుకరించుట. పూజా పాత్రలు దేవుని అనుగ్రహ సూచికాలు, నైవేద్య బలి సమర్పణ సాధకాలు. దివ్య ప్రసాదము పవిత్రుడైన క్రీస్తు దేహం, పరమ పవిత్రమైన క్రీస్తు శరీరాన్ని స్పృశించడానికి, ఆ దివ్య ఔషధాన్ని తన హస్తాలతో దైవ ప్రజలకు పంచిపెట్టడానికి ఈ నూతన గురువులు హస్తాభిషేకం ద్వారా అర్హతను పొందారు. క్రీస్తు ప్రభు ఏర్పరిచి అర్పించిన బలియాగం గురువు ద్వారా కొనసాగింపబడుతూ ఉంది. ఈ నూతన గురువు ఫాదర్ పరిసెట్ అరుణ్ గారు దేవునికి ఆరాధన, స్తుతి, మహిమలు సరిపడానికి, దేవుని వరదానుగ్రహములను అందరికీ పంచడానికి, ప్రజల నుండి అర్పణలను స్వీకరించి వాటిని దేవునికి అర్పించే అర్హత, అధికారం వీరికి ఉంది అనేందుకు సూచనగా నూతన గురువులకు ఇప్పుడు మన పీఠాధిపతులు అపద్రాక్ష రసాలు ఉన్న పూజా పాత్రలను బహుకరిస్తారు. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేతులను నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు స్లీవ మార్గమును అనుసరింపుము. సమాధాన సంజ్ఞ.
కడరాత్రి భోజన సమయంలో క్రీస్తు గురుత్వాన్ని స్థాపించినప్పుడు తన శిష్యులతో ఇక నుండి మిమ్మల్ని స్నేహితులను పిలుస్తాను అని తన సమాధానం వ్యక్తపరిచారు. ఇప్పుడు ఆ సమానతని ప్రదర్శిస్తూ ఇప్పుడు మన పీఠాధిపతులు నూతన గురువులు రెవరెండ్ ఫాదర్ అలిసే అరుణ్ గారిని అభిమానంతో ఆప్యాయతతో ఆనందంతో తన హృదయానికి హత్తుకుంటారు. బిషప్ గారి తరువాత అనేక మిత్ర భావాన్ని గురువర్గం అంతా కూడా నూతన గురువుతో పంచుకుంటూ యొక్క సమాధానాన్ని అభినందనలు తెలియజేస్తారు. చిన్న దేవా చిన్న ప్రభువా పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన Oh,